ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ప్రహ్లాద చరిత్ర సప్తమ స్కందం భాగవతం. ఇందులో ప్రహ్లాదుని పాఠశాలకు పంపించాడు, గురుకులానికి పంపించాడు. తిరిగి తీసుకుని వచ్చి తండ్రి గారు అడుగుతున్నారు. ప్రేమగా దగ్గర తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాయన ప్రహ్లాద, గురువుల దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావురా? ఆయన చెప్పాడు. ఏమని? చదువులో రహస్యాలు అనేది తెలుసుకున్నాను అన్నట్లుగా చెప్పబోతున్నాడు. బాగా శిక్షణ ఇచ్చాము, టెస్ట్ చేసుకోవచ్చు ఆయన ఒకటే పోతే పోతాడేమో నా మీద అని పలికిన శుక్రకుమారులకు ఆ మాట అన్నందుకే మా అమ్మకమే లేదు నాకు పోయేది. వచనములు ఆలకించి దానవేంద్రుడు తనకు దండ ప్రణామము చేసి నిలుచుకున్నాడు. దిగ్గనం దగ్గరం దిగిచి గాఢాలింగనం చేసి తన తొడల మీద నడుకొని చుంచు దూది ఇదంతా అయింది కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకొని అడిగాడు. ఏమని? అయ్యా, నీ తోటి వాళ్ళందరూ కూడా చాలా బాగా చదువుకున్నట్టు కనిపిస్తుంది, అవునా? మీ గురువులు చెప్తున్నావు నువ్వు కూడా బాగా చదువుకున్నావని, ఏం నేర్చుకున్నావురా నాకు తెలియపరచు అన్నాడు. ఈ శ్లోకం చదివాం కదా. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, నే చదివినవి కలువు పెక్కులు, చదువులలో మర్మములెల్ల చదివితి తండ్రి. అయ్యా, నన్ను గురువులు చదివించారు. ధర్మ అర్థ ముఖ్య శాస్త్రాలు అంటే ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రాలు చదివించారు. అలాగే కదా, ఈ నేర్పించమంది ఏంటి? ధర్మార్థ కామాల గురించి నేర్పించవయ్యా అన్నా. అవి నేర్పించు. చాలా చాలా చదువుకున్నానండి, కానీ వాటిలో సారం కూడా అర్థమైంది. శాస్త్రాల యొక్క సారం అర్థమైంది. శంకరుల వారు చెప్తారు ఏమని? శ్లోకార్థేన ప్రవక్ష్యామి యథోక్తం గ్రంథకోటిభి అని. కోటి గ్రంథాలలో చెప్పబడినటువంటి, అవునా, వాటి రహస్యాన్ని, సారాంశాన్ని అంతటినీ సగం శ్లోకంలో చెప్పేస్తాను అయ్యా అంటాడు.
కోటి శాస్త్రాలలో సగ్గము శ్లోకంలో రహస్యం చెప్పేసి సారాంశం చెప్పేస్తా. అది ఎట్లా వీలవుతుందయ్యా? ఆయన అదే చెప్పాడు అక్కడ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ. అయ్యా భగవంతుడే నిజం, ప్రపంచం మాయ, జీవుడు సాక్షాత్తు పరమాత్మయే అయ్యున్నాడు. సాక్షాత్తు పరమాత్మేనయ్యా జీవుడు. అదే ఇదిగో ఇక్కడ అదే విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఇక్కడ ప్రహ్లాదుడు. అయ్యా శాస్త్రాలన్నింటిలో సారాంశాన్ని నేను తెలుసుకున్నానయ్యా. అర్థమవుతుందా? బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఏ శాస్త్రాన్ని శోధించినా చివరి వరకు వెళితే ఆత్మ దగ్గర ఆగిపోతుంది. వృక్షశాస్త్రం ఉంది అనుకోండి, వృక్షశాస్త్రాన్ని శోధిస్తే ఆహా ప్రకృతి ఎంత అందంగా ఉందండి అని మొదలు పెడతారు. అవునా కదా? సజాతీయ విజాతీయ స్వగత వేదాలతో అనేక రకాల వృక్షాలు కూడా ఉన్నాయండి. వాటిని పరిశీలిస్తూ పోతే అవన్నీ కొమ్మలకు మొదళ్ళు కదా, మొదలకు ఇదంతా కలిపిన దాంట్లో ప్రాణం ఉన్నంత వరకే, చైతన్యం ఉన్నంత వరకే వృక్షం అనేది ఉంటుంది. గడ్డిపోస మొదలుకొని మహావట వృక్షాల వరకు కూడా దాంట్లో చైతన్యం ఉంటేనే కదా అది బతికుండేది. చైతన్యం లేకపోతే నిలబడదు, పోతుంది. అంతేనా? సరే, మ్యాథమెటిక్స్ అండి, లెక్కలన్నీ అంకెల మీదనే ఆధారపడుతున్నాయి. అవునా కదా? అవునా కదా? 1 మొదలుకొని 0, 0 మొదలుకొని 9, 0 నుండి 9, 1 నుండి 10. నువ్వు ఎట్లయినా లెక్క పెట్టుకోవయ్యా. 1 అన్నావు అనుకోండి, 1 ఎవరో ఆయనే. అవునా? 9 ఎవరయ్యా చెప్పాడా? 9 కూడా లే. 9 తర్వాత 10 రావాలంటే 1 పక్కనే కదా 0 పెట్టుకోవాలి. దానికి ఏమన్నారు? 0 మొదలండి అన్నారు అక్కడ. ఫస్ట్ వచ్చేది ఏదయ్యా? 0. 0 అంటే పూర్ణం. పూర్ణమదః, పూర్ణం ఆయనేనండి. అవునా? 1 ఆయనేనండి, 9 ఆయనేనండి. అవునా? సరే, ఇప్పుడు మరి తెలుగు చదువుకుందాం, సంస్కృతం చదువుకున్నాం. ఎక్కడి నుంచి మొదలవుతుంది? అచ్చులు అల్లులు కదా. అచ్చుల్లో ఏంటి మొదటిది? ఆ అక్షరాణమకారోస్మి. ఏమన్నాడు ఆయన? అయ్యా నువ్వు నేర్చుకునే అక్షరాలలో మొదటి అక్షరం ఆ నేనే అనేసాడు. అవునా కదా? ఆ ఎవరయ్యా? అది నేనే అనేసాడు. నువ్వు ఏదైనా చూసుకోవయ్యా, భగవంతుడి దగ్గర నుంచే స్టార్ట్ కావాల్సిందే. ఇంత పెద్ద బ్రహ్మాండం, సూర్యుళ్ళు, నక్షత్రాలు, అవునా, చంద్రుళ్ళు గోల్డ్ ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. ఒక సూర్యుడి చుట్టూ 10 గ్రహాలు, 33 ఉపగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి కదా. అన్నిట్లో జీవరాశులు, వాటికి సంబంధించిన జీవరాశులు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా మూలం ఏంటయ్యా? అదిగో అక్కడ పంచభూతాల నుండే జీవరాశులన్నీ తయారయ్యాయండి. ఈ జీవరాశులను చూసాము అని అనుకోండి, స్థూలమైన శరీరాలు ఉన్నాయి. స్థూలమైన శరీరాలు ఎలా నడుస్తున్నాయి? ఇంద్రియాలతో నడుస్తున్నాయండి. ఇంద్రియాలు లేకపోతే, అవునా, ఇంద్రియాలు అనేకం ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? అంతరింద్రియాలు, బహిరింద్రియాలు, ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? కారణ శరీరం నుంచి వచ్చింది. స్థూల శరీరమైన, సూక్ష్మ శరీరమైన కారణ శరీరం నుండి వచ్చిందండి. కారణ శరీరం ఎక్కడుందండి? ఆయనలో అట్లా వేలాడుతుంది అంతే. ఆ గాలికి నీటిలో బుడగల్లాగా సర్వాత్ముడైన సర్వవ్యాపి అయిన భగవంతుల్లో అలా కదులుతూ ఉందంతే. ఆయన తీసేస్తే ఇదేది మిగలదు. అవునా కదా? ఒక ప్రధానమంత్రి కావచ్చు, రోడ్డు మీద పనిచేసే లేబర్ కావచ్చు, ఆత్మ పక్కకి వెళితే ఎవడూ లేడు. ఉన్నాడా? పిపీలికాది బ్రహ్మ పర్యంతం
చిన్న చీమ మొదలుకొని బ్రహ్మదేవుడు వరకు సర్వ జీవరాశుల్లో ఆయన ఉంటేనే ఇవన్నీ, ఆయన లేదంటే ఏదే ఉండలేదండి. కాబట్టి ఏమయ్యా, చదువులో సారం ఏంటయ్యా? ఇదేనండి. అర్థమైందా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నాడు కదా. ఇదిగో మన ప్రహ్లాదుడు కూడా అదే చెప్తున్నాడు. చదువులలో మర్మములెల్ల చదివిది తండ్రి. వాళ్ళ నాన్నగారు గంతేశారు. మా అబ్బాయికి సరం సొంత తెలిసిందట, అన్ని చదువులు అర్థమయ్యాయట. నెమ్మదిగా చెప్తున్నాడు, మై డియర్ ఫూలిష్ ఫాదర్, నీకే ఆ రహస్యం తెలియదు, నేనే గొప్పవాడిని అని అనుకున్నాను. అవునా కదా? అజ్ఞానపు తండ్రి. బచ్చాగాడు 5 ఏళ్ళోడు భయం లేదా? కొడతాడని భయం లేదా? కొడతాడేంటండి, చంపుతాడని కూడా భయం లేదు. అవును కదా? చూడండి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అహంకారం ఏం చేస్తాడు? నేను తలుచుకుంటే నిన్ను లేకుండా చేస్తా. అవునా కదా? అవునా? అహంకారం అనే మాట, నిన్ను లేకుండా చేస్తా, నిన్ను లేపేస్తా, నిన్ను ఎత్తేస్తా. నువ్వేంటి చేసేది? ఆయన అనుకున్నంత వరకు ఇక్కడ ఎవడైనా ఉండాల్సిందే, ఆయన తలుసుకుంటే తప్ప కదా. తను హృద్భాషల సఖ్యమన్ శ్రవణమునన్ దాసత్వమన్ వందనార్చనమల్ సేవయు నాత్మలో నెరుగయన్ సంకీర్తనల్ చింతనం బనుని 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతోన్ సత్యం బుదైత్యోత్తమ. ఓ రాక్షసులలో శ్రేష్ఠుడా. అర్థమైందా? పులిష్ ఫాదర్ అని ఎందుకన్నాడు? అవునా? దైత్య ఉత్తమ, రాక్షసులు శ్రేష్ఠుడా. అయ్యా, ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? ఇదిగోనండి, ఇక్కడ చెప్పారు కదా, భజ గోవిందం భజ గోవిందం అని అన్నాడే. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, తను హృద్ భాషల, తనువుతో, మనస్సుతో, వాక్కుతో సఖ్యమున్, భగవంతుడితో స్నేహం చేయడము, శ్రవణమునన్, ఆయన గురించి వినడము, దాసత్వమున్, ఆయనకు సేవ చేయడము, వందనార్చనముల్, నమస్కరించడము, అర్చించడము, సేవయు, సేవ చేయడము, ఆత్మలో నిరుగయన్, ఆయన్ని సాక్షిగా చూస్తూ ఉండగలగడము, సమర్పణ చేయడము, సంకీర్తనలు, ఆయన్ని కీర్తించడము, చింతనంబనుసు, ఆయన్ని ధ్యానించడం, స్మరించడం. అవునా? ఈ 9 మార్గముల, ఈ 9 నవవిధ భక్తులు అన్నారు కదా. భక్తి 9 రకాలు. ఈ విధానము ద్వారాగా సర్వాత్మన్ హరిన్, హరి ఎవరయ్యా? శత్రువు కాదు హరి, సర్వులకు ఆత్మ. హరి అని ఎందుకన్నారు? ఆయన పేరు ధరిస్తే చాలు పాపాలు హరించుకుపోతాయండి, బాధలు తొలగిపోతాయండి, సమస్యలు వెళ్ళిపోతాయండి. నీకు సరైన జ్ఞానం లేకపోవడం వల్లనే, మిస్అండర్స్టాండింగ్ వలననే నీకు 50% సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నావు. అవునా? నువ్వు కానీ హరిని సరిగా తెలిస్తే ఆ ఊరికే ఎగిరిపోతాయి అవి, సమస్యలు లేవన్న విషయం తెలుస్తుంది. ఎవడన్నా విమర్శించాడంటే నేను ఏం చేస్తావు? నీ అంత చూస్తా అంటావు. కానీ వాడు చెప్పాడు ఏమని, నీలో ఈ లోపం ఉందిరా బాబు, సర్దిద్దుకో అని. తెలివైన వాడైతే ఏం చెప్తాడు? థ్యాంక్స్ రా, నేనే గుర్తించలేకపోయాను అంటాడు. అవునా కదా? జస్ట్ నువ్వు ఆత్మను తెలుసుకోండి, అక్కడ ఇక్కడ ఉన్నది ఒక్కడైన విషయం కానీ గుర్తిస్తే, నేను ఆత్మనైతే ఆ ఉపాధిలో ఉన్నది నేనే, ఈ ఉపాధిలో ఉన్నది నేనే. అయ్యా, ఈ చేతికి మట్టి అంటుకుంది, ఏం చేస్తావు? ఈ చేతితో తుడిచేస్తావు, అంతేనా కాదా? ఈ చేతికి మట్టి ఈ చేతి తుడిచేస్తావా? లేదు. సేమ్ వే, 2 చేతుల్లాగా ఆ ఉపాధిలో ఉన్నది, ఈ ఉపాధిలో ఉన్నది ఒక్కడే. 2 చేతులు నావేనయ్యా, అక్కడ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. ఒకవైపు నుండి చూపించాడు, అయ్యా అక్కడ మురికి ఉంది అని, ఇంకొక వైపు నుండి క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. అంతే. సగం బాధలు నిజం తెలిస్తే వెళ్ళిపోతాయ్యా.
నిజం తెలిస్తే వెళ్ళిపోతాయ్యా. కాబట్టి ఎందుకయ్యా భక్తి అంటే ఏంటి అని అంటే పడిపడి నమస్కారాలు చేయడమో కాదు, ఇంత పెద్ద సంకల్పాలు చెప్పడమో కాదు. అవునా? భగవాన్ నాకు వివేకాన్ని ఇవ్వు, నా లోపల ఉన్న మురికిని గుర్తించి తుడుచుకునే శక్తి నువ్వు, లోపల ఉన్న నిన్ను నిరంతరం మర్చిపోకుండా గుర్తుంచుకునే శక్తి నువ్వు. ఏమయ్యా ఇక్కడ ఉన్నది నువ్వే కదా, నీ నిజ రూపాన్ని నేను బయటికి తీయకపోతే ఎట్లా? నీ శక్తిని నేను బయటికి తీయాలి. అవునా? నీ యందు భక్తితో నీ గుణగణాలని బయటికి తీయాలి. అవునా? సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు కదా నువ్వు, చూపించు నాలో నుంచి. అందరినీ ఆయనగా భావించగలిగితే అందరిలో ఉన్న శక్తి బయటికి, అందరి కొరకు అంతటా ఉన్న శక్తి తనలో నుంచి బయటకు వస్తుంది. నమ్మి సజ్జనుడై ఉండుట భద్రం. అంతటా అందరిలో ఉన్న ఆయన గుర్తించి ఈ నవవిధ భక్తుల ద్వారా ఆయన అర్చించి, అవునా, సజ్జనుడై ఉండుట భద్రం. మంచివాడుగా మిగలడం, మంచివాడుగా ఎదగడం మంచిదయ్యా. తలంతను సత్యంబు దైత్యోత్తమ. ఇదేనయ్యా సత్యం. ఓ రాక్షసేంద్ర, డాడ్ గీడ్ అంటూ వెళ్ళలేదు అక్కడికి. అవునా? అర్థమైందా? ఓయ్ దైత్యోత్తమ, నో భయం. అవునా? భయం లేదు, భక్తుడికి భయం లేదయ్యా అంటాడు. ఆయన ఎవరు? రత్నాకరుడు. కత్తెత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు నారదుని చంపడానికి. ఈయన నారాయణ 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 అంటారు. చావుంటే భయం లేదు అక్కడ కదా. అంటే కత్తెత్తుకొని వచ్చాను, నేను చంపేస్తానండి, నీకు భయం లేదా అంటే అంటాడు, భక్తుడికి విభక్తి లేదురా బాబు అంటాడు. అంటే భక్తుడికి అన్యుడు కనిపించాడు రా నారాయణుడు తప్ప అంటాడు. మరి ఆయనకి ఇష్టమై తీసేస్తానంటే అంతకంటే అదృష్టం ఏంట్రా బాబు. చీకటింటిలోన చీకు సంకెళ్ళలో చాలా నలిగితినయ్య దేవా. నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని మేము నిరంతరం సుఖంగా ఉన్నామండి అని ఎవరన్నా ఒక్కరన్నా? అవునా? ఏమయ్యా మరణం అంటే ఏంటి అంటే సంపూర్ణ సుఖాన్ని పొందడమే అని ఎవరన్నా ఇష్టపడతారండి? దానికే ఇక్కడ మోక్షం అన్నారు. దేహం ఉంటే గింటే పక్కన పెట్టు, ఇది ఇక్కడ ఉండగానే నువ్వు సుఖస్వరూపుడుగా మారు. అది ముక్తి. ముక్తి అంటే చచ్చిపోవడం కాదు. అవునా? చావు లేకుండా చావకుండా ఉండడము కాదు. దేహం జీవించి ఉండగానే సుఖస్వరూపుడుగా మారడం, ఆనంద స్వరూపుడుగా మారడం, అది ముక్తి అంటే. దాని కొరకు ప్రయత్నం చేసేది భక్తి అండి. సో కాబట్టి ఇదిగో చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న చూస్తున్నాడు, వీడేంట్రా బచ్చాగాడు పెద్ద ఆరితేరిన వాడా? జనరల్గా అంటారు కదా, ఈ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని అనుభవాలు ఉన్నాయో. నీ వయసు అంతా కలిపితే నా అనుభవం అంతలే. ఏమనుభవం అండి పిండాకుడు? ఏమనుభవం ఉంది నీకు? దేంట్లో అనుభవం ఉంది? నిజంగా అనుభవం ఉన్నవాడైతే చచ్చరబడి బెత్తలేడు వీడు, వీళ్ళు తెలియదు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చాయరా అని ఆలోచిస్తాడు. అవునా కదా? చిన్న చూడు పెద్ద చూడు. వివేకవంతుడు ఎదుటి వాడిలో ఉన్న దీర్ఘ దృష్టి, లోతైన దృష్టి, వివేకం, వైరాగ్యం, బలం ఎక్కడి నుంచి వస్తున్నాయి రా నీకు ఇవన్నీ అట్లా చూస్తాడు. అంతేకాని నా వెంట్రుకలు ఉన్నాయి, ఏక్షలు ఉన్నాయి, ఎంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంది. ఎవరికి కావాలయ్యా ఈ పనికి మాలిన అనుభవాలు? ఎవరికి కావాలి? అవునా కదా? ఇన్ని కష్టాలు పడ్డావు, ఎవడికి రావు? నీకేమన్నా లాభమా చెప్పు? నువ్వు పడ్డ కష్టాలన్నీ నీకేమన్నా లాభమా? లేదు. నీకేమన్నా ఇష్టమా? ఎవరికన్నా ఇష్టమా ఈ లోకంలో నీ కష్టాలన్నీ? ఎవరికైనా ఇష్టమా? ఎవరికైనా ఏం కావాలి? సుఖం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వే ఉన్నావురా బాబు. అది చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఇక్కడ. అందేందు ఉదయమల్
మహాపతిర శంకారామవల్ మూక సద్గ్రంథాఖ్యామనమల్ నపుంసకవధూ కాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గ్రంథంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యక్త సంసారమల్. అయ్యా ఓడాడి హరిభక్తి లేని వాడి యొక్క సంపాదన, అవునా, అధికారము, సంపదలు, భోగాలు వృధారా తండ్రి అంటున్నాడు. నీకేం తెలుసురా? నీకేం తెలుసు? అనడానికి వాళ్ళ నాన్నగారికి నోరు కూడా పెగలట్లే అక్కడ. అర్థమైందా? ప్రహ్లాదుడు హరిభక్తి లేని సంపదలు అని చెప్తున్నాడు. చూడండి, హరిభక్తి లేని వాళ్ళ జీవితమే వ్యర్థము తండ్రి. ఎలా అంటారా? కొన్ని పోలికలు చెప్తున్నారు. అబ్బా, పండు వెన్నెల ఎంత అద్భుతంగా ఉందో అండి, పౌర్ణమి వెన్నెల. ఎవడికి చెప్తున్నావు? పక్కన ఉన్నాడు గుడ్డోడు. పక్కన గుడ్డివాడు, వాడికి ఎంత చెప్తే ఏమిటయ్యా లాభం? హిమాలయాలకు వెళ్ళి వచ్చి వర్ణించావు, లాభం ఏంటి వాడికి? అవునా? అలాగే ఆహా, ఆయన ఎవరు, బాలమురళీకృష్ణ సంగీతం ఎలా ఉంటుందండి, ఎవరికి చెప్తున్నావు? చెవిటోడికి. లాభం ఏంటి నువ్వు చెబితే? అవునా? ఇంకొకడెవడు మగవాడిని కూర్చోబెట్టి గ్రంథాలు బోధిస్తూ ఉన్నావు. అవునా? ఏమి లాభం? అలాగే అందమైన అమ్మాయిని తీసుకొని వచ్చి ఒకడికి అప్పచెప్పావు, నీకేరా, వాడు పేడివాడు, వాడు నపుంసకుడు. అవునా? నపుంసకుడికి అందమైన అమ్మాయిలు, అప్సరసలాంటి అమ్మాయిని తీసుకోవచ్చు అప్పచెప్తే లాభం ఏంటి? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? అవునా? చిన్నవాడా పెద్దవాడా? థింక్. చిన్నవాడా పెద్దవాడా? అవునా? దానికి ఏంటంటే జ్ఞానం పుట్టినప్పటి నుంచి వచ్చేది కాదయ్యా. ఇలాగ ఎన్ని జన్మలు ఎత్తున్నావో వాటన్నిటి దగ్గర నుండి కాముగా పరిశీలిస్తూ వస్తే ఒక్కోసారి చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే పెద్దవాళ్ళు కూడా, అవునా, చేతులు కట్టుకొని వినేస్తారు. ఎందుకు? వాళ్ళ నుంచి వచ్చే, అవునా, మన ప్రహ్లాదుడు అట్లాంటి వాడు. అవునా? చేసిన మేలు మరిచిపోయిన బంధువులు వాళ్ళే, ఇంకా బూడిదలో పోసిన హోమద్రవ్యాలు లాగా, పిసిలు కొట్టోడుకున్న సంపదల్లాగా, ఇంకా అంటున్నాడు పందికి అత్తర కొట్టినట్టు ఈ సంసార సుఖాలన్నీ అట్లాంటివి తండ్రి అంటున్నాడు. ఎంత నేర్పరో చూడండి, ఎంత మెచ్యూరిటీ ఉందో. మన కఠోపనిషత్తులో ఆ నచికేతుడు కూడా కనిపిస్తాడు కదా. అలాగే మీరు వెళ్ళలేదుగా, మీరు విన్నారు కఠోపనిషత్తు విన్నారుగా, కొంచెం విన్నారు. నచికేతుడు చిన్న బాలుడు అట్లాగే చెప్తాడు అక్కడ. సో ఏం చేయాలండి? కాబట్టి కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిక్వ సురరక్షకుని జూజు చూట్కులు శేషశాయికి మొక్కు శిరము విష్ణునా కర్ణించు వీనులు మధువైరిద విలిన మనము భగవంత వలగును పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు తండ్రి హరిజేరు మనయడి తండ్రి. ఓ నానా, నువ్వు నిజంగా నానవైతే ఏం చేయాలి? అవునా? రే, హరిని మర్చిపోవద్దురా అనాలి. అవునా? హరిని తలుచుకోవద్దు అని అంటున్నావు. నాకు డౌట్, అసలు నువ్వు నానవేనా?
నేరుగా అడిగేస్తున్నాడు, ఏమయ్యా కమలాక్షుని అర్చించు కరములు కరములు కమలాక్షుని కళ్ళు ఎలా ఉంటాయి? తామర పువ్వులా ఉంటాయండి. కృష్ణుడు కళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. 10 సెకండ్లు, ఇంకో 10 సెకండ్లు లాగేస్తుంది లేదు? అవునా? ఇంకో 10 సెకండ్లు లాగేస్తుంది లేదు? శ్రీనాథు వర్ణించు జిగ్వ అందరూ ఏమైనా వర్ణిస్తారు కదా. ఆమె ఏం చేస్తుంటుందయ్యా, వాళ్ళ ఆయన పాదాలు ఒళ్ళో పెట్టుకొని, కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని పిస్తుంది. ఎవరు గ్రేట్ అండి? అవునా కదా? లేస్తూనే షాప్కి వెళుతూనే ఏం చేస్తారు? లక్ష్మీదేవికి ఇట్లా 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 అగరొత్తులో లేదా కర్పూరహారతో ఎవరైనా అందరూ చెప్తారు కదా. ఆ లక్ష్మీదేవి కూడా ఎలా ఉంటుంది? విద్యాలక్ష్మి కాదు, విజయలక్ష్మి కాదు. ఏ లక్ష్మి? అలాగా ఇలా అంటుంటుంది. అలా అంటుంటే చేతిలో నుంచి బంగారు రూపాయలు కుండలో పడి కుండ మునిగిపోతుండాలన్నమాట. అవునా? అది కూడా బంగారు కుండ. అవునా? అది మునిగిపోతూ ఉండాలి. అరే ఆమె ఏమండి సేవిస్తుందో చూడవయ్యా. ఏమంటున్నారు? అందుకే చెప్తున్నాడు ఇక్కడ, శ్రీనాథు, శ్రీనాథుడు లక్ష్మీదేవి భర్త. వర్ణించు జిహ్వ ఆయన్ని వర్ణించే నాలుకేనయ్యా నాలుక. ఆయన్ని అర్చించే చేతులేనయ్యా చేతులు. సురరక్షుకొని చూడ్కులు ఇట్లా చెప్తాను. అందరినీ రక్షించేవాడు అనట్లేదు ఇక్కడ. సురరక్షకుని సజ్జనులని రక్షించేవాడు. అవునా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. పాపులను రక్షించేవాడు కాదు, పాపులను పెంచేవాడు కాదు దేవుడు. అవునా? పాపులను రక్షించడానికి వస్తున్నాడండి. ఆయనకే దిక్కు లేదు. చంపేస్తూ ఉంటే చెట్టుకు వేలాడ తీసి మొలల కొడుతూ ఉంటే అని పడుకుంటాడు. ఆయనే రక్షిస్తాడు అందరినీ. ప్రభువు ఒక్కడే పరమాత్మ. అవునా? ఒక్కడే సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. అవునా కాదా? ఆయనే చెప్పలేదు నేను భగవంతుడిని అని. అవునా? నేను దాసుణ్ణి అని అన్నాడు. అవునా? కానీ ఇక్కడ ఆత్మతత్వాన్ని ఎరిగినవాడు దేనికి భయపడడండి. దానికే భగవంతుడు ఎవడు రక్షిస్తాడయ్యా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. దుష్టుల్ని నాశనం చేయడానికి, సజ్జనులను రక్షించడానికి వస్తాడయ్యా ఆయన. కాబట్టి ఎవరయ్యా సురులు అంటే ఆ దేవతలు రక్షించేవాడని కాదు. సత్కర్మలు ఆచరించేవాళ్ళు దేవతలే. సద్గుణాలని పెంపొందింపజేసుకునేవాడే నిజంగా జీవితంలో ఉత్తముడైన వాడు. అలాంటి వాడు ఎక్కడుంటే భగవంతుడు అక్కడే ఉంటాడు. అది గుర్తించాలి. అవునా? సురరక్షకుని చూడ్కులు సద్గుణాలని రక్షించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి వైపుగాను నువ్వు చూపు నిలిపితే అది సరైన చూపు. రమణ మహర్షుల వారు అసిమెంట్ బెంచ్ మీద ఎప్పుడు కాలిట్టేసుకొని కూర్చో ఇక్కడ చూస్తూ ఉండేవాడు. అయ్యా ఏం చూస్తున్నావు? చూసేవాడిని చూస్తున్నాను రా. చూస్తూ ఉన్నది నువ్వే కదా. అదేరా చెప్తున్నా. ఏమని అర్థమైందా? చూసేవాడిని చూస్తున్నాను రా. మనం అనుకుంటున్నాం ఈ కళ్ళు అవేదో చూస్తున్నాయి అని. కళ్ళు ఎప్పుడూ చూడలేవు. కిటికీ లాంటివే కళ్ళు. కళ్ళకు వెనక నుండి ఆయన చూస్తాడు. కళ్ళ ద్వారా కిటికీలలో నుండి మనం బయటకు చూస్తాం. కిటికీ చూస్తుందా? నో. అంతే. కన్ను చూస్తుందా? కన్ను చూడలేదు. కంట్లో నుండి ఆయన చూస్తాడు. ఎవరు చూస్తున్నావు? ఆయన చూస్తున్నా అంటే నాలో నేను ఉన్నాను అని. కాబట్టి ఏమిటయ్యా హరిని చూడడము అంటే ఆయన ఎదురుకు వస్తే నేను కూడా చూస్తానండి. ఎదురుగా ఉన్నాడు చూడరాదు. అంతసేపు చూస్తానులేండి. దానికి ఏంటంటే అసలు హరి ఎవరు?
పాపాలకు వెనకలు ఉండేవాడు. ఆయన చూస్తే పాపాలు ఎగిరిపోతాయి. పాపాలు పుణ్యాలు కారణశీలంలో ఉన్నాయి. వెనక నుండి ఆయన చూస్తున్నాడు. నువ్వు అటు దిప్పు, పాపాలు ఎగిరిపోతాయి. అదే సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మొక్కు శిరము శిరము. శేషసాయి ఆహా ఎంత హాయిగా పడుకో ఉన్నాడండి. అవునా కదా? మంచి బెడ్ ఎంత ఎత్తుందండి? దాదాపు 1 మీటర్ ఎత్తు ఉంటుంది అది పడుకున్నా. అవునా కదా? ఓ మీటర్ ఎత్తు ఉంటుంది బెడ్. బెడ్ మీద బెడ్షీట్ అవసరంలే, ఉతుక్కోవాల్సిన అవసరం లే. అవునా కదా? వెతుక్కోవాల్సిన అవసరం లేదు. హాయి దాని మీద పడుకుంటాడండి ఆయన. శేషసాయికి మొక్కు శిరము శిరము, దాని మీద పడుకున్నాడు. ఎవరయ్యా పాము? పామేది? దేహం నేను అనుకునే అహంకారమే పాము. అయ్యా అహంకారం మీద పడుకున్నాడు ఆయన. ఆయన వైపు చూస్తే అహంకారం లేచిపోతుంది. దానికి త్రాచులు కొన్ని ఏళ్ల తర్వాత నాగులుగా మారతాయట. త్రాచుపాము ఉందే, విషం ఉడికిన తర్వాత నాగులుగా మారతాయట. నాగులుగా అయ్యాయి అంటే పైన మణులు ఉంటాయట. అవునా? అలాగే అహంకారమే త్రాచు. విషంతో నిండిన పాము రాగద్వేషాలనే విషాలు కక్కుతూ ఉండేటువంటిది. అది ఆయన వైపు తిరిగింది, ఆ విషం ఎగిరిపోతుంది, నాగులుగా మారుతాయండి. అంటే లోపల ఉన్న ఆత్మ చైతన్య కాంతి మణిలాగా వ్యక్తమవుతుందండి. కాబట్టి శేషసాయిగా అంటే స్థూలంగా చెప్తే ఆ వైకుంఠ వాసుడండి. సూక్ష్మంగా చెప్తే అయ్యా అహంకారానికి కూడా ఆధారం అయినవాడు ఉన్నాడే, ఆయన వైపు తిప్పవయ్యా దృష్టి. అక్కడ పడుకో ఉన్నాడు ఆయన. పడుకో ఉన్నాడా, కూర్చో ఉన్నాడా? నువ్వు ఎట్ట అనుకుంటే అట్ట అనుకోవయ్యా. అవునా? హాయిగా పడుకున్నాడు కదా. ఆయన ఎప్పుడు నిద్రపోతుంటాడు అని ఎందుకన్నారు? ఆయన ఏమి చేయడు కాబట్టి. ఏం చేయడా? ఏమీ చేయకుండా అన్నీ చేసేవాడు. కరెంట్ ఏం చేస్తుంది? ఏం చేయదు, అది ఉంటే చాలు, అన్నీ నడిచిపోతాయి. అవునా? అది ఉంటే చాలా నేను. ప్రధానమంత్రి ఏం చేస్తారు చెప్పండి? మనకి ఎప్పుడు ఎక్కడ కనిపించరు ఆయన ఏం చేసినట్టు. ఉన్నాడు రా అంటే చాలా సింహ స్వప్నం. అవునా? ప్రధానమంత్రి ఏం చేశాడు? ఏం చేసినట్టు కనిపించదు. ఆయన శక్తి యుక్తి ఉందే అందరి చేత పనులు చేయిస్తుంది. అలాగే భగవంతుడు లోపల పనుకో ఉన్నాడు రా అంటే కళ్ళు చూస్తుంటాయి, చెవులు వింటూ ఉంటాయి. మరి ముక్కు అయితే ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకుంటాను అనుకో. అవునా కదా? చెవులు కళ్ళు అయినా రెస్ట్ తీసుకుంటాయేమో, కానీ అది అస్సలు ముక్కు రెస్ట్ తీసుకోదు. ఇంకా మనం పడుకుంటే బుస్సు 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 అవును పనిచేస్తూనే ఉంటుంది. ఏమయ్యా లోపల అవయవాలన్నీ, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, స్టమక్ అన్నీ లోపల నిరంతరం పనులు చేస్తుంటాయి. ఆయన ఉంటేనే, ఆయన పక్క వెళ్ళాడు అన్నీ ఆగిపోతాయి. శేషసాయికి మృక్కు శిరము శిరము. నీ తలకాయకు విలువ కావాలి అని అంటే అది ఆయన పాదపద్మాల దగ్గర మొక్కాలయ్యా. మొక్కితేనే విలువ అండి. విష్ణునాకర్ణించు వీణులు వీణులు. వీణులు ఏమిటవయ్యావే? విష్ణుని ఆకర్ణించు. విష్ణువుని యొక్క కథలు వింటూ ఉన్నటువంటి చెవులు ఉన్నాయే, వాటికేనండి విలువ. మధువైరిద విలిన మనము మనము. ముఖ్యంగా కళ్ళు చెవులు ఉన్నాయి, జీవితాన్ని అంతటినీ ప్రభావితం చేస్తాయి. ఆ కళ్ళు చెవులను కూడా ప్రభావితం చేస్తుంది నాలుక. అవునా? నువ్వు ఎలాంటి పదార్థాలు తింటున్నావో నీ చూపులు అట్లా వెళ్తాయి, నీ చెవులు అలాగ వెళ్తాయి. నువ్వు స్వీకరించే పదార్థం సాత్వికమైతే, అవునా, ఉత్తమమైన విషయాలను చూడాలి, ఉత్తమమైన విషయాలను వినాలి అని అనిపిస్తుంది. టెక్నిక్ అక్కడ ఉంది, కీ కదా. కాబట్టి ఇక్కడ ఏమయ్యా మధువైరిద విలన మనం మనం అంటే నువ్వు ఉత్తమమైన శబ్దాలు విను,
ఉత్తమమైన విషయాలను చూడు, అప్పుడు మనసు కూడా మారుతుంది. దానికి అనుగుణంగా నాలుకను మలుచుకోగలగాలి. మధువైరిద విలీన ఇంకేం తలచుకుంటావయ్యా నువ్వు? మధు అనే రాక్షసుడిని చంపేసినటువంటి వాడున్నాడే, వాడి గురించి ఆలోచించు. భగవంతు వలగును పదములు నోరు. ఏమయ్యా, భగవంతుని తలుసుకునేటువంటి నోరే నోరు. పురుషోత్తమని మీది బుద్ధి పురుషోత్తముని గురించి అన్వేషించే బుద్ధి ఉంది, ఇది సంపూర్ణమవుతుంది. మనసు పూర్తి కావాలి అన్నా ఆయన గురించి తలుసుకో, బుద్ధి సంపూర్ణం కావాలి అన్నా ఆయన గురించి తెలుసుకో. ఆయన గురించి తలుసుకుంటూ ఉంటే మనసు శుద్ధమైపోతుంది, అశాంతి వెళ్ళిపోతుంది. ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే, అవునా, ఆయన దగ్గరికి వెళ్ళి ఎండ్ అయిపోవాల్సిందే నాలెడ్జ్. దేన్ని పరిశీలించినా లోపలికి ఆత్మ దగ్గరకు వెళ్ళి ఆగిపోతుంది. ఆ తర్వాత ఏమీ లేదు అక్కడ. అలా అంతర్ముఖుడై అన్వేషిస్తూ పోతే నేను అనేది ఎక్కడ ఉందో అక్కడ దాకా వెళ్ళేటప్పటికి మనసు బుద్ధి అన్వేషణలు ఆగిపోతాయి, ఇంక లేదు, ఉన్నది అదొక్కటే. దానికే అక్కడ ముండకోపనిషత్తులో కస్మిన్ను భగవాన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. అయ్యా, ఎవరిని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో వాడి గురించి చెప్పయ్యా అంటాడు. దేని గురించి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయా? ఒకదాని గురించి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయా? ఆత్మ తెలిస్తే అన్నీ తెలుస్తాయా? ఆత్మ కంటే అన్యంగా ఏమీ లేదని. ఒకటి పొందితే అన్నీ పొందుతాయో అంటే ఆత్మను పొందితే అన్నీ పొందబడినట్లేనయ్యా. కాబట్టి బుద్ధి సంపూర్ణమయ్యేది ఎప్పుడయ్యా అంటే భగవంతుణ్ణి అన్వేషించి తెలుసుకున్నప్పుడు. దేవదేవుని చింతించు దినము అయ్యా, నీ రోజు మంచి రోజు అండి కదా, లేస్తూనే చూసుకున్నావు శుభముహూర్తం. ఏదయ్యా, దైవాన్ని తలుసుకుంటూ నువ్వు లేచావా, అదే శుభముహూర్తం నీకు. ఆ రోజే శుభం. దేవుణ్ణి మర్చిపోయావా, ఆ రోజు దుర్దినమే. ఎందుకంటే మంచివి కూడా చెడగొట్టుకుంటావు, అవకాశాలను కూడా చెడగొట్టుకుంటావు, కష్టాలను కూడా మలుచుకుంటావు దైవాన్ని స్మరిస్తూ వస్తే. చక్రహస్తుని ప్రకటించు చదువు అయ్యా, చదువులలోకెల్లా ఉత్తమమైన చదువు ఏదయ్యా? ఆధ్యాత్మ విజ్ఞానం అని. అవునా? విశేషం ఏంటి అంటే మనిషి తెలుసుకుంటూ ఉంటాడు. ఎవడన్నా ఎదురుగా వచ్చాడు అనుకోండి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ ఇంటి పేరేంటి, నీ గోత్రం ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వేం చేస్తావు అన్నీ అడుగుతాడు. పొరపాటుగా ఎప్పుడైనా నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా మూలం ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను ఎప్పుడైనా ప్రశ్నించుకుంటాడా? లేదు, నన్ను మర్చిపోతున్నాడు. దానికి ఏంటంటే ఏ బహిర్ముఖమైన బుద్ధి అన్యమైన విషయాలనే అన్వేషణ చేస్తూ ఉంటుంది. కానీ దృష్టి అంతర్ముఖమైతే తనెవరో గుర్తిస్తుంది. నువ్వెవడో నీకు తెలియకుండా ఎన్ని తెలుసుకుంటే లాభం ఏంటండి? గురుదేవుడు చెప్తూ ఉంటాడు, ట్రైన్ కదులుతుందట, వాడెవడో పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కాడు, గస్ పెడుతుంది, టీసీ వచ్చాడు, టికెట్ ఎదురా అన్నాడు. సార్, నేను రైల్వే స్టేషన్లోకి వచ్చేటప్పుడు ట్రైన్ కదులుతుంది, అవునా, పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కేసానండి అన్న. సరే, నెక్స్ట్ స్టేషన్ వచ్చింది, పోయి టికెట్ కొనుక్కొచ్చుకోపోరా అన్న. ఎక్కడికి సార్ అన్నాడు వాడు. అదేంట్రా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలరా? తెలియదు సార్ అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావురా అన్నాడు. కనుక్కో చూద్దాం. ఏమనుకోవాలండి? ఎక్కడ చూస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎవడు వాడు? అవునా కాదా? అవునా కాదా? నిజమేనా? ఒప్పుకుంటున్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అదే ఈ భూమి మీదకి. తర్వాత ఎక్కడికి వెళ్తారు? వాడికి మనకి తేడా ఏంటి? థింక్. గురుదేవుడు చెప్తాడు అందుకే, అవునా, ప్రపంచం అంతా పెద్ద పిచ్చాసుపత్రట. ఈ జీవరాశులు మొత్తం పిచ్చోలేరు. ఇతర జైళ్ళ కంటే పిచ్చాసుపత్రిలో
ఎత్తైన గోడలు కడతారు. ఎందుకు? వాడు ఎప్పుడైనా ఎక్కేసి దుక్కేసి, అవునా? భగవంతుడు ఆలోచన చేశాడట, వీడు గోడలు గట్ట కన్నం వేసి వెళ్ళిపోతాడేమో అని చుట్టూ సముద్రాలు పెట్టేశాడట. భూమికి చుట్టూ సముద్రం పెట్టాడు. సముద్రాన్ని కూడా ఈదుకొని పోతాడేమో అని దాంట్లో మొసళ్ళు, తిమింగళాలు, సుడిగుండాలు దాటి వెళ్ళడానికి వీల్లేదు. నిజమా అబద్ధమా? నువ్వెవరో నీకు తెలియనంత వరకు నువ్వు పిచ్చోడువే. అనంతమైన ఆత్మస్వరూపాన్ని అయినావయ్యా, నువ్వు సచిదానంద స్వరూపమైనావు. అవునా? అది గుర్తించు కదా. ఎంత ప్రేమతో వ్యక్తం చేస్తున్నాడో చూడండి. దానికి చక్రహస్తుని ప్రకటించు చదువు. నువ్వు ఆయనవే అనే విషయాన్ని తెలుసుకునే చదువే నిజమైన చదువు అయ్యా. నీ గురించి నువ్వు తెలుసుకునే చదువే ఆధ్యాత్మ విద్య. కుంభీ నదువు చెప్పడి గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి. అయ్యా ఇంకా ఏమిటి అనంటే, గురువు ఎవరయ్యా? కుంభిని ధవుడు. కుంభిని లక్ష్మీదేవి, ధవుడు భర్త. అవునా? ఆమె భర్తను గురించి తెలిపే గురుడట. ఎవరయ్యా గురువు? భగవంతుని గురించి చెప్పేవాడే గురువు అని అంటారు. మిగతా వాళ్ళందరినీ గురువు అంటారా? టీచర్ అంటారు, మాస్టర్ అంటారు, లేకపోతే లెక్చరర్ అంటారు. గురువు ఎవరు? శిక్షణ ఇస్తూ జ్ఞానాన్ని అందించేటువంటి వాడిని గురువు అండి. దానికి ఏంటంటే విష్ణుదేవుడిని గురించి తెలిపే గురువే గురువు. చివరికి ఏమిటయ్యా అంటే, అసలు తండ్రి అంటే ఎవరయ్యా? హరిజేరుమనియడి తండ్రి. అందరికీ తండ్రి అయిన హరిని చేరవయ్యా అని చెప్పేవాడే నిజమైన తండ్రి అట. తండ్రి జ్ఞానం ఉంటే అందరికీ తండ్రి. ఆయన రా అంటాడు, అవునా కాదా? 14వ అధ్యాయంలో అదే చెప్పాడు. ఏమయ్యా తండ్రి ఎవరు? బీజముల ప్రదాత తండ్రి. చైతన్యం అనే బీజం మాయ అనే అవిద్యలో ప్రవేశపెడితే జీవుడు పుడుతూ ఉన్నాడు. అవునా? స్థూలంగా దేహమే ఈ తల్లి గర్భం నుండి వస్తుంది. సూక్ష్మదేహం ఇంకా ముందు నుండి ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది సూక్ష్మదేహం? మాయ నుండి బయటకు వస్తుంది. అవునా కదా? మాయ ఎవరు? అమ్మవారు అండి. అవునా? ఆ మాయలో చైతన్యం అనే బీజం వేస్తేనే సూక్ష్మ శరీరం పుడుతుంది. సూక్ష్మ శరీరం వచ్చి, అవునా, తండ్రి హృదయంలో చేరి వీర్యం ద్వారాగా తల్లి గర్భంలోకి వెళితే అక్కడ దేహం తయారై నువ్వు బయటకు వస్తూ ఉన్నావు. అసలు తండ్రి ఎవరయ్యా? అందరికీ తండ్రి భగవంతుడే, అందరికీ తల్లి ఆదిశక్తే కదా. చూడు అని ఈ విధంబున వెరవు మరుపు నిరంగక ఎలుగుసిడి పలికడి కొడుకు నుడుపులు చెవులకు ములుకుల క్రియనువిన ఘటములదర పెదవులను గరచుచు నదిరుబడి గురుసుతునింకరంగుని విమత కథనంబులు గరపినాడ అని దానవేంద్రుడు ఇట్లని. ఏమైంది? ఒక్కసారి చూశాడు. ఎవరిని? ఆ గురువుగారు కొడుకులు ఉన్నారే చండా మార్కులు, వాళ్ళని చూశాడు. ఒక్కసారి కళ్ళురివాడు. ఇదేనా నేను నేర్పించింది నా కొడుక్కి అన్నట్లుగా. అంతకుముందే కొడుకు మాటలు చూసి ఎగిరిపడ్డాడట, అదిరిపోయాడట, భయపడిపోయాడట. ఏమయ్యాడు? భయపడిపోయాడట. తండ్రి ఎవరైనా త్రిలోకాధిపతి. థింక్, భగవంతుడిని ఆశ్రయించనంత వరకు ఎవడైనా సరే భయపడాల్సిందే. నీకు భయం ఎప్పుడు పోతుందయ్యా? ఆయన్ని ఆశ్రయించినప్పుడు. చావంటే కూడా భయం ఉండదండి. ఎందుకు? నేనెవరో తెలిస్తే చనిపోయేదేంటి? చావు ఒకసారే కదా వచ్చేది. అవునా కదా? అవునా కదా? అజ్ఞానం రోజు వస్తాడండి, ప్రధానికి భయపడతాదండి. అవునా? ప్రధానికి భయపడతారండి. అధికారం లేని వాడికి అధికారం వచ్చింది అనుకోండి, అధికారం లేనప్పుడు ధైర్యంగా ఉంటాడా? అధికారం వచ్చిన తర్వాత ధైర్యంగా ఉంటాడా?
అవునా కాదా? అధికారం వచ్చిన తర్వాత భయాలన్నీ వచ్చేస్తాయి. అవునా? సెక్యూరిటీ కావాలండి అంటాడు. ఏంటి ఎవడన్నా వేసేస్తాడేమో అని వెంటనే అజ్ఞానం వచ్చి కూర్చుంటుందండి. సో ఇక్కడ అని ఈ విధమున వెరవు మరొక ఎరుంగక ఎలుగుసడే పలికడి కొడుకు నుడుపులు చెవులకు ములుకల క్రియను మొదలైన ముళ్ళతో పొడిచినట్టు అనిపిస్తుందట. చెవుల్లో ఘటములు అదరా పెదాలు అదిరిపోతూ ఉన్నాయట. ఆయనకి గర్ర చూసు పళ్ళు గట్టిగా కొరికాడట. వాళ్ళు గట్టిగా ఒకసారి కోపంతో ఆ గురువుగారు కొడుకుల వైపు చూస్తున్నారు. పడుదర నీతి శాస్త్ర చేయపారకు చేసదనంచు బాలని వడుగురు పోయి వానికి ననర్కములైన విరోధి శాస్త్రముల్ కుడిలిత చెప్పినాడవ భృగు ప్రవరుండ వటంచు నమ్మితిన్ గటగట బ్రాహ్మణాకృతిని కాక యథార్థపు బ్రాహ్మణుండవే. నువ్వు మా గురువుగారు కొడుకు అని చెప్పి నా కొడుకుని మీ దగ్గరకు పంపిస్తే, అవునా, మాకు పాఠాలు చెప్పేవాడు కాకుండా నువ్వు నిజంగానే బ్రహ్మణులాగా ఉంటున్నావే. అర్థమైందా? బ్రాహ్మణుడు అంటే ఎవరు? పరిపూర్ణ భక్తి ప్రపత్తి కలిగిన వాడు బ్రాహ్మణుడు. భగవంతుడే సర్వస్వం అనుకున్నవాడు. భగవంతుడి పేరు చెప్పి డబ్బులు సంపాదించుకునేవాడు అని కాదు. భగవంతుడే సర్వస్వం అనేవాడు బ్రాహ్మణుడు. ఈయనేమంటున్నాడు? బ్రాహ్మణాకృతిని దాల్చిన నిజమైన బ్రాహ్మణులాగా ఉన్నావే అంటే, నిజమైన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? విష్ణువునే తెలుసుకుంటూ ఉంటాడు. కానీ ఈయన విషయం ఏంటి? నేను చెప్పింది నువ్వు చేయాలి. అర్థమైందా? బ్రాహ్మణుల మీద కూడా శాసనాలు వేసేవాళ్ళు ఎవడు? రాక్షసులే. అధికారులకి అడుగులకు మడుగులెత్తేవాడెవడు? బ్రాహ్మణుడు. ఎలా అవుతాడు? బాగుపెట్టండి బ్రాహ్మణుడు ఎవడికి. చూడండి, నేను మంచి మంచి నీతి శాస్త్రాలని మా అబ్బాయికి బోధించి మా శత్రువులైన దేవతల మీద ద్వేషాన్ని కలిగించండ్రా అంటే, దేవతలను ద్వేషింపచేసే జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రాలు నీతి శాస్త్రాలా? చెప్పండి. ఇప్పుడు కొన్ని చోట్ల గురుకులాలను పెట్టి ఇతర మతాలలో దేశం మీద, ముఖ్యంగా హిందువుల మీద కక్షలు నూరిపోస్తూ ఉన్నారే, అవి గురుకులాలా? ఏమయ్యా, గురుకులంలో ఏం నేర్పించాలి? సర్వే జన సుఖనోభవంతో అనే విషయాన్ని నేర్పించేవి గురుకులాలు. అవునా కాదా? ప్రత్యేకంగా ఒక వర్గాన్ని సర్వనాశనం చేయండి, తప్పుడుదారు నడిపించండి, అందిన వాడిని అందినట్టు వేసేయండి అని నేర్పించేడు గురుకులాలా? అవును, వీడదే నేర్పిస్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. హిరణ్యకశిపుడు దేవతల మీద వ్యతిరేకతను బోధించే శాస్త్రాలను నేర్పించండి అయ్యా అంటున్నాడు. అంటే చెప్పకుండానే చెప్తున్నాడు, ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని తయారు చేయండి అని. అవునా కాదా? ఎప్పుడు ఆ పక్కన ఒక దేశం ఉంటుంది, పాపిష్టి దేశం. అవునా? ఇండియాని ఏ మూల నాశనం చేద్దామా అని దానికోసం ట్రైనింగ్లు ఇస్తాం, గురుకులాలు పెట్టి. ఏమంటారు వాళ్ళు? ISI ఉగ్రవాదులు. అవునా? వాళ్ళు నేర్పిస్తేనే కదా తయారవుతున్నారు. ఆ వంశమే అక్కడి నుండి వచ్చిందేనయ్యా. ఈడు హిరణ్యకశిపుడు కూడా ఆ కాశ్మీర్లోనే జీవించాడు మొదట. ఎందుకు కాశ్మీర్ ఇట్లాగా అయిపోతుంది అని అంటే, ఇదిగో వీడు బీజాలు ఇంకా ఉన్నాయి అక్కడ. కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్. భృగు మహర్షికి మనవడు అని నమ్మాను. భృగు మహర్షి కొడుకు ఎవరు? బృహస్పతి. ఆయనే శుక్రాచార్యుడు అన్నదమ్ములే వాళ్ళిద్దరు. ఒకడేమో రాక్షసుల గురువు అయ్యాడు ద్వేషాన్ని పట్టుకొని, ఇంకొకరేమో దేవతలకు గురువు అయ్యారు. అవునా? మా గురువుగారు శుక్రాచార్యుడికి కొడుకులు కదా అని మిమ్మల్ని నమ్మాను,
మీరేమో తీసుకెళ్ళి నా శత్రువుని గురించి మంచి నేర్పించేసి వచ్చారు మీరు. అవునా? నా కొడుకుని చెడగొట్టారు మీరు. ధర్మేతర వర్తనులను దుర్మంత్రులనైన జనుల దురితిములందు మర్మములు గలచే కల్మష కర్మల రోగములు పొందు కైవడి విప్ర. ఆయన అంటున్నాడు, ఓ విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది ఆయనకు. ఒక నీతి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ధర్మేతర వర్తనులను దుర్మంత్రులు అయిన జనుల దురితములందు. ధర్మానికి ఇతరమైన కార్యాలు చేసేవారు అంటే అధర్మ కార్యాలు చేసేవాళ్ళు. అంతేకాదు దుష్టమైన ఆలోచనలు చేసేవాళ్ళు. మంత్రాంగం అంటే రహస్యంగా ఆలోచించడం. దుర్మంత్రం, దుష్టంగా ప్లాన్లు చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా కష్టాల పాలవుతారు. ఎవరంటున్నారు? అధర్మ కార్యాలు చేసేవాళ్ళు, దుష్టమైన ప్లాన్లు చేసేవాళ్ళు కష్టాల పాలవుతారు. ఎవరంటున్నారు? హిరణ్యకశిపుడే అంటున్నాడు. అవునా? మర్మములు గలిచే కల్మష కర్మల రోగములు పొందు కైవడి విప్ర. ఓ గురుపుత్ర, అలాంటి వాళ్ళకి కష్టాలు రోగాలు ఫలాలుగా వస్తాయ్యా. ఎవరికి? చెడు ఆలోచనలు చేసేవాడికి, చెడు కర్మలు చేసేవాడికి. మరి నువ్వేం చేస్తున్నావప్ప? అవునా కాదా? తెలుస్తూ ఉంటుంది కదా. ఏంటంటే వాడికి అధికారం ఉన్నప్పుడేమో అన్ని పాపిష్టి పనులే చేస్తాడు, అధికారం పోయిన తర్వాత నీతులు చెప్తాడు. ఇది అప్పుడు ఉండేదా ఇప్పుడు ఉండేదా? మన అదృష్టవశాత్తు మన చుట్టూ కూడా హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్ని పాపాలే చేస్తారు వాళ్ళకు అధికారం ఉన్నంత వరకు. కానీ అధికారం పోయిన తర్వాత ఇతరులు చేసే విషయాలన్నీ కూడా అమ్మో వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు రావణ కష్టం చేస్తున్నారు. హిరణ్యకశిపుడు అదే చెప్తున్నాడు. అప్పుడు ఎవరికి చెప్తున్నావు? గురువులకి చెప్తున్నారు. వాళ్ళ పాపం వాళ్ళు ఏం చేయలే. అవునా? మీరు మంచి నీతులు నేర్పించండి రా అంటే ఇట్లాగా నేర్పిస్తారా అని. నిజంగా ప్రహ్లాదుడికి కానీ వాళ్ళు కానీ నేర్పించి ఉండుంటే అలాంటి విషయాలు వాళ్ళు మహానుభావులే, నువ్వు గౌరవించాలి. లోపలంతా ఏముందయ్యా అదే కక్కుతావు, ఏది తింటే అదే కక్కుతావు అని రాజు నాకు పురోహితుడు ఇట్లనే గురువుగారు ఇట్లా అన్నారు. ఏమని? తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రములు చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణాంబులు ఆన సుమ్మి ఎప్పుడు మీ కుమారునకు నింతము నైజమనీష ఎవరం చెప్పడి పాడిగాదు ప్రతిశంత దలంపం నేర్పు కైవడిన్. అయ్యా మేము తప్పులు నేర్పించలేదు, మాలో తప్పులు లేవు. ఓ రాజా, విరోధి శాస్త్రములు చెప్పము, ఆ దేవుడికి సంబంధించిన శాస్త్రాలు మేమేమి చెప్పము. అవునా? దేవుడి గురించి చెప్పము. క్రూరులైన పరులు చెప్పరు. అయ్యా మా గురుకులంలో క్రూరులు ఎవరు లేరు. క్రూరులు లేరా? మంచివాళ్ళు లేరా? విరోధిని గురించి బోధించేవాళ్ళు ఎవరు లేరు. అంటే దేవతల గురించి బోధించేవాళ్ళు ఎవరూ లేరు. మీ చరణంబులాన, మీ పాదాల మీద ఒట్టు. అవునా? మేమెప్పుడు మీ కుమారునకు ఎంతయు ఇట్లాంటివి చెప్పలేదు. అయ్యా మీ కుమారునికి ఇదంతా నైజమని నా వాడు పుట్టుకతో వచ్చిన బుద్ధి ఉన్నట్టు ఉంది ఇది. అవునా? ఎవరు చెప్పేది పాడి కాదు, ఇంకెవ్వరూ చెప్పడానికి అవకాశమే లేదయ్యా. ప్రతిశంత తలంపు నేర్పుకైవడైనా. అయ్యా మా మీద కోప్పడొద్దయ్యా. వాడి కోపం వస్తే ప్రాణాలు కూడా ఎగిరిపోతాయి. గురువులా రాక్షసుడి దగ్గర. వాడి భక్తి ఉందా? వేరేస్తాడు. అవునా? వీడికి అనుకూలంగా ఉన్నంత వరకే గురువులకు నమస్కారాలు చేస్తాడు. అవునా? వీడికి అనుకూలంగా లేదంటే గురుగారే తలకాయలు తీసేస్తాడు. ఆయనకే వాడు రాక్షసుడు అన్నారా? మిత్రులము పురోహితులము పాత్రులము ఏ మదియుగాక భార్గవులము నీ పుత్రుని నిటువల చేయగా శత్రులమే దైత్య జలది చంద్రమా వింటే. వాళ్ళకి భయం ఉంటే నేను కోపంతో చూసేటప్పటికి ఈ దుర్మార్గుడు వీడెక్కడ మమ్మల్ని చంపేస్తాడు. అవునా?
బతికి జీవుడా కదా. కాబట్టి ఆయన ఒప్పుకునేటట్టు నమ్మేటట్టు చేయాలి. ఏమిటి అంటే, అయ్యా నీకు స్నేహితులము, పురోహితులము, నీ మంచి కోరేవాళ్ళము అని. అయ్యాక మేము భార్గవుడ వంశంలో పుట్టిన వాళ్ళము, నీ పుత్రుని ఈ విధంగా మేము సహాయం చేస్తామా, మీకు నీ శత్రువులు కాదు కదా. దైత్య జలధి చంద్రమా, దైత్యులు అనే నీటిలో ప్రతిబింబించే చంద్రుడా. ఎట్లా వస్తాయి అట్లాంటి పదాలు అన్నీ కదా. అరిన గురునందనం గోపింపక దైత్యం వల్ల ఉండు కొడుకును అవలోకించి ఇట్లనియే. ఆ విధంగా వాళ్ళు చెప్పుకునేటప్పటికి కొంచెం నమ్మకం కలిగింది, వాళ్ళు నేర్పించినట్లు లేదులే అని. అని ఈయన శాంతిపడి ఆయన మీద కోప్పడకుండా, వజ్జలు చెప్పనియా మది మజ్జాతుండవైన నీకు మరి ఎవ్వరిచే నిర్జాతమయ్య బాలక తజ్జనుడన్ వేరుకొను తగమా తగనామృలన్. ఈడు ఏమనుకున్నాడు, అసలు నీకు ఎవడరా ఇవన్నీ నేర్పించింది? ఇదిగో నువ్వు భయపడకుండా చెప్పు, నీకు ఇవన్నీ ఎవడు నేర్పించాడో వాడి పేరు చెప్పరా చాలు, వాడిని రేపు ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేయించుకొని తినేస్తాను అన్నట్లుగా అని అంటున్నాడు. ఎవడో చెప్పరా వాడు నీకు ఇవన్నీ నేర్పించిన వాడు. అయినా తండ్రికి ప్రహ్లాదండి ఇట్లనియే. ప్రహ్లాదు ఇట్లా అన్నాడు, అలాగ అడిగి తండ్రికి. అచ్చపచీకడింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు బుట్టుచున్ మరలా జర్విత చర్వణులైన వారికి జచ్చర బుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్చనైన నేమిచ్చిననైన కానడకు నేగిననైన హరి ప్రబోధమ. అయ్యా ఇవి ఎవడో చెప్తే వచ్చేవి కాదండి. బాపు వింటావా ఒక మాట? మై డియర్ ఫాదర్ ప్లీజ్ లిజన్. ఏమయ్యా ఏమని? ఎవడో చెప్తే వచ్చేటివి కాదేవయ్యా ఇవి అనా. లోపల నుండి అప్పుడప్పుడు అడుగుతుంటారు స్వాములను కూడా, మీకు ఎందుకు ఇటు రావాలనిపించింది? మీరు ఎందుకు సన్యాసం అయ్యారు? అవునా? ఇంకొంతమంది ఏదైనా క్లాసులో విన్నారనుకోండి, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అవునా, మీకు ఎంత శక్తి ఉంది, మీరు ఎందుకు అయ్యారు ఇట్లాగా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అయ్యా ఆధ్యాత్మికత జన్మ జన్మలలో చేసిన సత్కర్మల ఫలంగా పరిపక్వత నుండి వస్తుంది, కానీ ఇది ఎవరో చెబితే వచ్చేది కాదు. ఏ 1 day 2 days క్యాంపా, లేదా వారం రోజులు 10 రోజులు ఆ సాధనా క్యాంపా? దాని గురుదేవుడు అంటాడు, సాధనా క్యాంపులకు ఒక పేరు పెట్టాడు ఆయన, అనిత్య సన్యాసము అని. వారం రోజులు సన్యాసులుగా బతకండి అని, 1 week సన్యాసులాగా బతకండి. గురుదేవుడు ఏర్పాటు చేసినట్టు అవన్నీ క్యాంపులోకి వచ్చారు, ఆశ్రమంలోకి వచ్చారు. ఆడవాళ్ళు వేరుగా ఉండాలి, మగవాళ్ళు వేరుగా ఉండాలి. ముఖ్యంగా ఇంటి గురించి ఆలోచించకండి, వంట గురించి ఆలోచించండి. దానికి అమ్మగారు చెప్పారట, మంచి రూము మంచి పెట్టండి ముందు, ఆ తర్వాత మన మాట వింటారు వాళ్ళు. మనం చెప్పేది వినాలి అంటే ఆ 2 లోపం చేయకండి. కూర్చోబెట్టి వారం రోజులు సన్యాసాలుగా బతకండి అయ్యా. చివరి రోజు మొదటి రోజు చాలా కష్టపడతారు కదా, ఆడవాళ్ళ కంటే మగాళ్ళు ఎక్కువ కష్టపడతారు, అవునా? తెల్లారితో వేసిన స్నానం చేస్తే భార్య బట్టలు చేతికిపోవాలి, భోజనం చేస్తే మందులు ఉంటారు. చాలామంది ఉంటారు అలవాటు అయిన వాళ్ళు తప్ప. బాగా కష్టంగా ఉంటుంది. అయినా వారం రోజులు అయ్యేటప్పటికే వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకొని ఒంటరిగా హాయిగా ఉండగలిగే, ప్రశాంతంగా ఉండగలిగే. అవును కదా, భార్యాభర్తలు అయితే ఎక్కడికైనా వెళ్ళండి, సంసారమే కదా, మాటలు ఉంటాయి. కొద్ది రోజులు విడిగా ఉంటే క్రమంగా అవి తగ్గిపోతాయి. దేవుడి గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు, తీర్థస్థలాల గురించి, గురువుల గురించి, మహాత్ముల గురించి.
దేవుడి గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు శాంతి అనేది కలుగుతుంది. క్రమంగా ఏళ్ళు కాదు జన్మల తరబడి చేస్తూ 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 ఉంటే దేవుడి మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది. అంతేగాని నాన్న వాళ్ళెవరో నేర్పిస్తే ఇది వచ్చేది కాదు బాబు నాన్న చెప్పకనే చెప్పేస్తున్నాడు. ఎవరు? ప్రహ్లాదు. భగవంతుడి మీద భక్తి జన్మ జన్మల నుండి పరిపక్వత నుండి వచ్చేదే కానీ లేకపోతే తిరగడదయ్యా. కాననివా నేను తగుని కానివా కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములుగా ఈ కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు గంధాటగందొరకించిన వైష్ణవారి సంస్థానర శోభిస్తులను సంహృత కర్ములు దానవేశ్వర. ఇంకొకటి చెప్తున్నాడు ఏమని అంటే, చాలా చోట్ల మనం చూస్తుంటాం సత్కార్యం కోసం వెళతాం, దుష్టమైన ఆలోచనలు చేస్తాం. హాయిగా హిమాలయాలకు వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు అనుకుంటారు అవునా కదా వెంకటేశ్వరుడు చూసి రావాలి అని. ఏమయ్యా అక్కడికి వెళ్ళి దర్శనం అయిపోయింది అనుకోండి కదా, చింత లేదు కదా ఒకరోజు ఇక్కడ ఉందామని ఎప్పుడన్నా అనిపిస్తుందా? దర్శనం అయిపోయింది, కష్టపడి దర్శనం చేసుకున్నారు, రూమ్ ఉంది, భోజనం ఉంది, అవునా ఒకరోజు ఇక్కడే ఉందాము అని అనుకుంటారు ఎవరన్నా? పొరుగు 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 పొరుగు. ఏమండి సంసారం ఉండనివ్వదు, లాక్కొని వచ్చేస్తుంది. దర్శనం కాకపోతే 3 రోజులైనా అయిపోయింది అంటే ఇంకొద్దు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి దూకేయాలి సంసారంలో వేయాలి కదా. అలాగ సంసార ఆసక్తి ఉన్నవాడు సన్యాసాన్ని గురించి బోధించగలడా? అవునా? భోగాసక్తి కలిగిన వాడు దైవాసక్తిని ఇవ్వగలడా? దైవాసక్తిని ఇవ్వగలడా? ఇవ్వలేడు కదా. ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పకనే చెప్తున్నారు, నీకంటే గనులు నీ గురువులు, అవునా నీకంటే గనులు నీ గురువులు, వాళ్ళు నాకేమి ఇవ్వగలరు? ఎవడి చెప్తే ఇన్స్పిరేషన్ కలుగుతుందయ్యా? దేవుడి యందు ఆసక్తి కలిగిన వాడు చెబితే ఇన్స్పిరేషన్ కలుగుతుంది కదా. అందుకే నచికేతుడు కూడా అక్కడ అంటాడు, అయ్యా నువ్వు గానే ఆత్మను తెలుసుకుంటే నాకు ఆత్మ గురించి చెప్పు అని. అవునా, ఆత్మను తెలిసినటువంటి వాడు ఉన్నాడే ఎదురుగా కూర్చో ఉన్న వాళ్ళకందరికీ నువ్వు ఆయన వేరా బాబు అని గుర్తు చేయగలరు. అవునా, అర్థం చేయగలడు కదా. కాబట్టి అయ్యా వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు అని తప్పకనే చెప్తున్నాడు. ఏమిటి అంటే ఒక ఉపనిషత్తు వాక్యం ఉంది, అంధేనైవ నియమానా యథా అంధా. రాత్రిపూట ఒకడు అర్ధరాత్రిపూట బస్సు దిగాడట, వాడు ఊరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ పైన దాటి వెళ్ళాలి అనా, నడిచిపోవాలి. దిగిన తర్వాత అటు ఇటు పాపం గుడ్డివాడు కరాట అడగొడుతుంటే ఎవరో ముందు ఉన్నట్టు కనిపించింది. ఎవరక్కడ అంటే ఆయన ఎవరో అన్నారు. నేనా అని, అయ్యా నా కళ్ళు కనిపించవు, నన్ను ఆ ఊరి దాకా తీసుకుని వెళ్తావా అంటే సరే రా అని అన్నాడు. ఎందుకో అంటే ఈయన కర్ర ఆయన చేతికి ఇచ్చాడు, ఆయన కర్ర ఈయన చేతికి ఇచ్చాడు, ఈయన కర్ర పట్టుకున్నారు కదా. వాళ్ళు నడిచిపోతున్నాడు. నడుస్తున్నాడు 1 కిలోమీటర్ ఉంది. ఎంతసేపు నడుస్తారు? నిదానంగా నడిచిన అనుకోండి 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. 1 గంట అని అనుకోండి, 2-3 గంటలు నడుస్తూనే ఉన్నారు. నడుస్తుంటే ఆయనకు అనుమానం వచ్చిందట, అరే మీరు దిగిచోటే ఉన్నట్టున్నామే అన్నట. ఆ ముందు నువ్వు అడుగున్నాడు, నాకు కూడా డౌట్గా ఉంది. వాడు నాకు కూడా డౌట్గా ఉంది అన్నాడు. అంటే నీ కళ్ళు కనిపించవా అన్నాడు. కనిపించవుగా. అందుకే మై డియర్ ఫాదర్, నీ గురువులు కూడా అదే చెప్తారు. వాళ్ళేమి నేర్పిస్తారు నాకు? అవునా చెప్ప, ఎంత చమత్కారముగా, ఎంత జ్ఞానంతో, ఎంత లోతుగా వాళ్ళ నాన్న మీద జోకులు వేసేసాడు, వాళ్ళ గురువుల మీద కూడా. అవునా కదా. 5 years బాయ్
5 ఏళ్ళ అబ్బాయి. ఆత్మని ఎరిగిన వాళ్ళు ఆత్మ గురించి బోధించగలరు, కానీ ఆత్మని తెలియని వాడు ఏం చెప్తాడయ్యా? వాళ్ళ నాన్నకు అర్థం కాదు. విషయం అర్థమైందా? వాడు ఎంత పెద్ద అధికారం ఎంత మాత్రాన జ్ఞానం ఉంటుంది అని అనుకోకండి. వాడు ఎంత పెద్ద అధికారంలో ఉన్నప్పటికీ కూడా విషయ చింతనలో ఉన్నటువంటి వాడికి పతనమే నిరంతరం. ఆత్మచింతనలో ఉన్న వాడికి కూడా అత్యధికమైన కష్టాలు వస్తాయి, భయంకరమైన కష్టాలు వస్తాయి. విషయ చింతనలో ఉన్నవాడు దానికే అంటారు. అప్పుడెప్పుడు రోలు వెళ్ళి మధ్యలో మొరబెట్టుకుందట, నన్ను రోకలేసి కొడుతున్నారు, రోకలేసి కొడుతున్నారు అంటే ఆ మధ్యలో ఉందట, నిన్ను ఒక పక్కనే కొడతారు, నన్ను 2 పక్కన కొడుతున్నారు, నేను ఎవడికి చెప్పుకోవాలి అని. అవునా? సంసారికి ప్రపంచం నుండే వస్తాయి బాధలు, కావున సాధకుడికి 2 వైపుల నుండే వస్తాయి. కానీ భగవంతుడిని పట్టుకున్నాడు కదా, చలించడు. అవునా? ప్రహ్లాదుడు పక్కనే చెప్తావు, వాళ్ళ నాన్న అంత పెద్ద అధికారం అయి ఉన్నప్పటికీ కూడా, త్రిలోకాధిపత్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రహ్లాదుడు చెప్పిన విషయం అర్థం కాల. శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోనాథ ఏటికి గాధల్ మాధవశేముషీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధాన్ దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవాంఛ మద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహా ఘోరామితాంబోనిధిన్. అయ్యా, శ్రీహరి పాద పద్మాలను పట్టుకున్నవాడు భయంకరమైన సముద్రాన్ని కూడా ఏమీ లేకుండా ఈదేయగలడయ్యా. మన కదా, దానికే చెప్పాడు కురుక్షేత్ర సంగ్రామాన్ని పాండవులు ఎలా తరించారు అంటే అత్యంత అద్భుతంగా వర్ణించారు కదా అక్కడ. భీష్మద్రోణదడ శ్లోకంలో అంత భయంకరమైనటువంటి కురుక్షేత్రం అనే నదిని కృష్ణుడు అనే నావలో ఎక్కేసి హాయిగా దాడేశారు వీళ్ళు. దానికి ఎవడు భగవంతుని ఎంత దృష్టి పెట్టున్నాడో వాడు అన్ని ప్రమాదాలని దాటేస్తాడు. ఏం చేస్తాడండి? సలహా ఇస్తాడు, సహాయం చేస్తాడు, రక్షిస్తాడు. అవునా? కృష్ణుడు చూపించాడు కదా పాండవులు ఏంది అక్కడ. అయ్యా, ఎవడైనా సరే భగవద్భక్తుడైన వాడు భగవంతుడు ఆ విధంగా రక్షణ చేస్తాడండి. దానికే ఓ రాక్షస రాజా అంటున్నాడు, నేను శోధింపబడే సర్వశాస్త్రములు, నా చేత సర్వశాస్త్రాలు శోధించబడ్డాయ్యా. అరే బచ్చా, నువ్వు 5 ఏళ్లలో ఏ శాస్త్రాలు చదువుకుంటావురా? కానీ ప్రహ్లాదుడు చెప్తున్నాడు ధైర్యంగా, సర్వశాస్త్రాల్ని శోధించేశానయ్యా. సుత వధూమీనగ్ర వాంఛ ఏమన్నాడు? కాదల్ మాధవ శేషీతరణి సాంగత్యంబనంగా. అయ్యా, కథలో గాథలో అనేకంగానే తెలుసు, అవునా? ఇంకా నా మనసు అవన్నీ తెలుసుకోవడం వలన ఏదో సముద్రంలో ఏముంటాయి? చేపలు, తిమింగళాలు, మకరాలు కదా. సంసారము అనే సముద్రములో ఇలాంటి వాటికి నేను చిక్కకుండా బయటపడ్డానయ్యా. ఎందుకు? నా మనసు వాటిని దాటేసి ఆయన్ని పట్టుకొని ఉందయ్యా. కానీ వీటిలో కానీ దూరి ఉంటే ఏమొస్తాయ్యా అంటే దుర్మేధన్ దాటగవచ్చునే సుత వధు మీనోగ్ర వాంఛ మద క్రోధోల్లోల విశాల సంస్కృతి. దుర్మేధన్ దుష్ట బుద్ధి కాని కలిగి ఉంటే నీలాగా దాటవచ్చునే. అదిగో ఇలాంటి మహా సంసారం అనే సముద్రాన్ని దాటగలడా ఎవడైనా? భగవంతుడి భక్తి ఉంటే దాటేయగలడండి అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ చెయ్యక రక్కసులను రేడు తన తొడలపై నుండనీక గొప్పన దిగదరుప్పి దిబ్బరంపుగా కోపంబు దీపింప వేడించూపులు వెంట మంటలెగయగా మంత్రులను చూసి ఇట్లనియే. ఈ పిల్లాడి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటావు, ఒక్కసారి చేసాడు, చే నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు ఇక్కడ ఉండడానికి పోలేదా అలాగా పట్టుకున్నాడట. అయితే వీసేసాడు, బయట కింద పడేసాడు. ఒక్కసారి గురువుల వైపు కటకటకటకడం చూశాడు. అంతే. సైనికులను చూశాడు. సైనికులను చూసి ఏం చేశాడు చూడండి.
క్రోడంబై పినతండ్రి జంపెనని తా క్రోధించి చిత్తంబులో వీడంజేయుడు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడందక్కడ ప్రాణవాయువులు వీడు ఒప్పించుచున్నాడు నా తోడన్ వైరము బట్టే నిట్టె జనకద్రోహిన్ మహింగంటిరే. ఏమయ్యా, ఇట్లాంటి చెడబుట్టినటువంటి కొడుకుని మీరు ఎక్కడైనా చూసారా? ఎవరిని గురించి ఎవరు అంటున్నారు? జనరల్గా అప్పుడప్పుడు తిడతారు కదా, చెడబుట్టావురా అని ఎవరు అంటారు? సమాజంలో కొంచెం అన్న మంచి పేరు ఉన్నవాడు ఉన్నాడే, అది ఎక్కడ పోతాదు అని పిల్లల్ని అంటారు, అవునా కదా? కానీ దుష్టుడైన వాడు కొడుకు దుష్టుడే కావాలని కోరుకుంటాడు కదా. అదిగో ఇక్కడ కొత్తగా కారు కొనిచ్చాడు, వాడు వెళ్ళి యాక్సిడెంట్ చేసి ఇద్దరు ముగ్గురు తొక్కించి పారేశాడు. వాడేమో డిగ్రీ అప్పుడే ఫస్ట్ ఇయర్, అయ్యేసి తొక్కించి పారేశాడు, అవునా? వాడు ఇంట్లోకి వచ్చాడు, భయపడకరా, డోంట్ కేర్, నేను ఉన్నాగా అంటాడు. ఎవరు? ఎమ్మెల్యే వాళ్ళ నాన్న. అంటే వీడు ఎంత తోడు, అవునా? ఈయన కూడా త్రిలోకాధిపతి, వరుస పెట్టి అందరిని చంపేయరని ముందే చెప్పేశాడుగా. అడ్డం వచ్చిన వాళ్ళే కాదు, హాయిగా బతుకుతున్న వాళ్ళందరినీ కూడా చంపేయమన్నాడు. లోపల ఏ గుణాలు పెరిగితే ఏ లక్షణాలు వస్తాయో చూడండి, అవునా? ఆ ప్రహ్లాదను చూసి ఈయన అక్కడక్కడక్కడక్కడ కోపంతో మీ పినతండ్రి హిరణాక్షుడు అని పంజాకారంలో వచ్చి చంపేసిన వాడి యందు నువ్వు మనసు ఇష్టపడి వాడికి సేవకుల్లాగా భక్తుడులాగా పట్టుబట్టి అదే నిజము అని అంటావా? నువ్వు నాకు విరోధివి, అవునా? నాకు శత్రువు నువ్వు. సో నువ్వు బతకడానికి వీల్లేదు, నీకు లేదంటారు. నూకలు అయిపోయాయి. ఎవరికి అయిపోయాయి? కృతయుగం నుండి ఇప్పటి వరకు బతికే ఉన్నాడు ప్రహ్లాదుడు, అవునా? ప్రహ్లాదుడు ఇప్పటికీ బతికే ఉన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు నీకు నూకలు అయిపోయారా అని. ఎవరికి అయిపోయాయి? చూద్దాంలే ఎవరికి అయిపోయాయో. ఎవరికి నూకలు అయిపోయాయో, ఎవరికి బియ్యం మిగిలిన్నాయో దాంట్లో ఈ పిల్లాడు భయపడలేదే, తీసివేసేసాడు. విసిరేసే సైనికులు పిలిపించాడు, వీడు బతకడానికి వీల్లేదు, వెళ్ళి తీసుకొని తొందరగా చంపేయండి అని. అవునా? ఆ కోపం, ఆ ఆవేశం, ఆ లోపల ఉన్నటువంటి ద్వేషం, ఈర్ష ఎన్ని రకాలుగా పొంగి పొరలు వచ్చి ఆ చిన్న పిల్లాన్ని చంపేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఒకసారి ఎవరైనా కోపం వస్తే నువ్వు కొడతారు కదా, లేదా కొద్దిసేపు దూరం బయట తోసిపారేస్తారు, లేదా కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అది ఇది ఏమి షాదు కాదు అనుకోండి, భార్యని పిలిచి నాలుగు పెట్టుతారు, అవునా కదా? నీ పెంపకమే ఇది అని అంటాడు, నీ పెంపకమే ఇది అని అంటాడు. ఈ రాక్షసుడు దుర్మార్గుడు భార్య అనేక రకాలుగా అడ్డుపడుతూ ఉన్నప్పటికీ కూడా తాగకుండా ఆ సైనికులను బెదిరించి అనేక రకాలుగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేసినా వాడు భయపడలా, వీడు భయపడుతున్నాడు, అవునా? ఏమని భయపడుతున్నాడండి? అత్యంత భయంకరంగా భయానకులు అయ్యాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. రాత్రి కూడా నిద్ర పట్టకుండా, కూర్చోలేకుండా గడగడలాడిపోతూ, మంచినీళ్ళు కూడా తాగడానికి శక్తి లేనంతగా భయపడ్డాడు ఆ పిల్లాను చూసి. భక్తిలో నుండి పుట్టిన శక్తి, ధైర్యం, నమ్మకం, స్థిరత్వం చూడండి. చివరి వరకు కూడా ప్రహ్లాదుడు ఒక చిన్న మాట కూడా తండ్రిని విమర్శించలేదు. సత్యం చెబుతున్నాడు, అది కాదు తండ్రి, ఇది జీవితం అంటే అని చెప్తున్నాడు. అవునా? ఎవడయ్యా జ్ఞాని? వయసున్నవాడా, వయసు లేనివాడా? రెండూ కాదు, వివేక వైరాగ్యాలు ఉన్నవాడే గొప్పవాడండి. అవునా? భక్తి ప్రపత్తి ఉన్నవాడే గొప్పవాడండి.
కదా అది నిరూపిస్తున్నాడు ప్రహ్లాదుడు. చూద్దాం రేపు నుండి.